ముట్టుకోకూడదు. అందుకే స్వర్ణం దొంగతనం చేశారనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువు గారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువు గారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం. అంతకన్నా ఒక అక్షరం కూడా ఇక నేను ఎక్కువ గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. నాలుగవది మధుపానం చేయడం. కళ్ళు, సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమ ప్రమాద హేతు. అది పాతకం అవుతుంది. అది ఈ జన్మతో విడిచిపెట్టదు. అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానం అంటే కళ్ళు, సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక ఐదవది ఒకటి ఉంటుంది. అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసింది కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడిని కూర్చోబెట్టాడు. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడు అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి నాతో కలిసి పని చేస్తుంది లేదా